అసలు ఈ ఈ ఎన్నికలు అనేది పట్టణ ప్రాంతంలో జరిగేది. చాలా వరకు చదువుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు ఎక్కువ వరకు ఉంటారు. సో వాళ్ళే ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి లేరంటే చూడండి, మళ్ళీ ప్రభుత్వం హాలిడే కూడా ప్రకటించింది. దాంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా గత వారం రోజులుగా అవేర్నెస్ తీసుకొస్తుంది, ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అనేది. కానీ మనం గతంలో మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసాం, చదువుకునే వాళ్ళు బారులు తీరారు. ఎక్కడ చూసిన లైన్ అంటే ఎట్లా ఉంది చూడండి. చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే ఈరోజు హాలిడే రాగానే ఎక్కడో టూర్లకు వెళ్ళడము, లేదంటే ఇంకొకటికి వెళ్ళడం, ఇలాంటివి చేస్తుంటారు. మళ్ళీ క్వశ్చన్ చేయమంటే మాత్రం క్వశ్చన్ చేస్తుంటారు, మాకు ఏం చేయలేదని. చూసాం కదా, ప్రతి ఒక్క వాళ్ళు ఎక్కడ చూసినా కూడా కనీసము మందకొడిగా సాగుతుంది, ఎవరు కూడా లేరు. చూద్దాం ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో ఎలా ఉంది ఏంటి, కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ మా ప్రతినిధి హరీష్ కూడా ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం కూడా బట్టి విక్రమార్క కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఉన్నారు. అదేవిధంగా ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇంకా ఓటు హక్కు వినియోగించుకునే విజువల్స్ అయితే లేదు. ఎట్లా ఉంది హరీష్, ఖమ్మం జిల్లాలోని పోలింగ్ ఎలా కొనసాగుతుంది ఏంటి, మీరు ఏ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు? మ్యూట్ లో ఉన్నారు చూడండి హరీష్ మీరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్ కు నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కొత్తగూడెం జిల్లాలో 288 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ సక్రమంగా జరిగేలా చేస్తున్నారు. అటు ఖమ్మం జిల్లాలో 245 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 1,45,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు కొత్తగూడెం జిల్లాలో సైతం 1,85,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాల చేశారు. రెండు జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దుర్శెట్టితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో సైతం అన్ని ఏర్పాటు చేసి ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంతకుముందే మదిర పోలింగ్ స్టేషన్ లో మదిర మున్సిపాలిటీలోని పోలింగ్ స్టేషన్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా పచ్చపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఎట్లా ఉంది ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్నికల కమిషన్ ఓటర్స్ బయటికి వస్తున్నారా? ఎట్లా ఉంది అక్కడ కొన్ని ప్రాంతాల్లో, మున్సిపాలిటీ ప్రాంతంలో? భద్రాద్రి అశోక్పేట ఇల్లందు ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును భారతీయారు. కొంచెం పోల్ బెల్ట్ ఏరియా కాబట్టి ఎండ సైతం ఎక్కువగానే ఉంది. ఈ ఎండను తట్టుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద షామియాలను ఏర్పాటు చేసి షామియాలతో పాటు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. రైట్ ఓకే హరీష్, కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్లుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ హరీష్.